నమస్తే మిత్రులారా. ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే. 5474 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఒక నేరస్తుని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అతిథి నివాస గృహం, తన అతిథి రాష్ట్ర ప్రభుత్వ అతిథి నివాస గృహంలో కూర్చోబెట్టి సకల రాజ్య లాంఛనాలతోటి ప్రభుత్వ విమానంలో ఢిల్లీకి తరలించాడు. ఆ ఢిల్లీలో సాక్షాత్ దేశ ప్రధాని ఆయన్ని ఆహ్వానించి ప్రత్యేక ఏర్పాట్లు చేసి అమెరికాకు పంపించాడు. ఎవరా నేరస్తులు, ఎవరా ముఖ్యమంత్రి, ఎవరా ప్రధానమంత్రి? వివరాల్లోకి 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరం చలి దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోతున్న వేళ భోపాల్ రైల్వే స్టేషన్కి దగ్గరలో యూసీఐఎల్, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, రసాయనాలు పురుగు మందులు తయారు చేసే ఒక విషభూతం అక్కడే ఉన్నది. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కార్మికుడికి రాత్రి 11 సమయంలో ఒక వర్తమానం ఇచ్చారు, ఆదేశం. అందులో ఉండే 3వ నెంబర్ ట్యాంకులో నీళ్లతో నింపమని. వెంటనే ఆ కార్మికుడు నీళ్లు నింపడానికి ప్రయత్నం చేశాడు. 50% నింపాడు. 10 నిమిషాల తర్వాత ఎందుకు ఆయనకు అనుమానం వచ్చి చూస్తే ఆ ట్యాంక్ 60% పోయింది. ఆందోళన చెందినటువంటి వ్యక్తి పై అధికారికి తెలియజేశాడు. పై అధికారి వచ్చాడు, సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిచాడు. క్షణాల్లోని ఉన్నతాధికారులు మొత్తం అక్కడికి చేరుకున్నారు. నీటి ప్రవాహం ఆగలేదు. వీళ్ళు చూస్తుండగానే ట్యాంకు 90% నీళ్లతో నిండిపోయింది. అయితే ఏమిటి? ఆ ట్యాంకులో ఉన్నది యూనియన్ కార్బైడ్. ఎప్పుడైతే ఈ నీళ్ల మిశ్రమంతో అది కలుస్తుందో ఆ రెండింటి కలయిక వల్ల వచ్చేదే మిథైల్ ఐనోసైనేట్, భయంకరమైనటువంటి విషవాయువు ఉద్భవిస్తుంది. ఆ విషవాయువుని 50% కమ్ముకుంటుంది. కాబట్టి 50% నీళ్లు దాటితే ఆ విషవాయువు ఆ ట్యాంకర్ని బద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది. అధికారులు మొత్తానికి విషయం అర్థమైపోయింది. నివారణ చర్యలు చేపట్టాలి. ఏమిటి? అది 0 డిగ్రీల శాతంలో ఉండవలసినటువంటి ట్యాంకర్ అప్పటికే 100 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంది. చూస్తుంటున్న మీటర్లు పరిగెత్తుతున్నాయి, రైజ్ అవుతుంది టెంపరేచర్. 150, 170, 180 డిగ్రీలకు చేరుకుంది. అప్పుడు వాళ్ళు రిఫ్రిజిరేటర్ సిస్టమ్, ఏసీ సిస్టమ్ ఆన్ చేసి ఆపాలని ప్రయత్నం చేశారు. ఏసీ సిస్టమ్ పనిచేయలేదండి. భయంకరమైన విషపూరితమైనది, ప్రాణాంతకమైనటువంటి దాంట్లో ఏసీ సిస్టమ్ పనిచేయలేదు. రెండవ సిస్టమ్ ఉంది ప్రమాదాన్ని నిరోధించడానికి. ఏమిటా సిస్టమ్ అంటే, ఏ వాయువులైతే, ఏ పదార్థాలైతే కలిస్తే విషవాయువు ఉత్పత్తి అయిందో ఆ పదార్థాలను విడగొట్టడానికి అక్కడికక్కడే తయారు చేసి ఆ ఒక వాయువుని గాలిలోకి ముందుగానే వదులుతారు. ఎప్పుడైతే ఆ వాయువును వదిలారో, విషవాయువు ఎప్పుడైతే విడుదలైన వెంటనే ఈ వాయువు వాటిని మూలకాలను విడగొట్టేస్తుంది. అయిపోయింది. ప్రమాదం ఉండదు, విషరహితం ఉండదు, మామూలుగా ఉంటుంది. ప్రమాదం నుంచి బయటపడచ్చు. ఆ సిస్టమ్ కూడా పనిచేయలేదు. చివరిగా విషవాయువు ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ విషవాయువుని అక్కడికక్కడనే మండించేటటువంటి ఇంకొక వాయువుని వీళ్ళు రిలీజ్ చేస్తారు, కెమికల్. ఆ సిస్టమ్ని ఆన్ చేశారు. ఆ సిస్టమ్ కూడా పనిచేయలేదు. చివరిగా వాళ్ళకి అర్థమైపోయింది ఇక ప్రళయం తప్పదు అని. చివరిగా డేంజర్ బెల్ మోగించారండి, సైరన్ మోగించారు. సైరన్ కూడా పనిచేయాల, సిస్టమ్ పనిచేయాల. అంటే ఎంత నిర్లక్ష్యం, ప్రజల ప్రాణాలంటే ఎంత లెక్కలేనితనం. నిజమే, దాని చైర్పర్సన్ మనవాడు కాదు, అమెరికాకు చెందిన వారెన్ అండర్సన్. అమెరికా కనుసన్నల్లో, అమెరికా ఆధ్వర్యంలో నడిచేటటువంటి సంస్థది, పేరుకే ఇండియా లిమిటెడ్. అందులో వాటా ఎంత? 50.9% వ్యూహాత్మకంగా తీసుకున్నారు. దానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఆ షేర్కి కాంగ్రెస్ గవర్నమెంట్. 1969లో దానికి పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ ఇవ్వాలి? జనావాసాలకు దూరంగా బంజరు భూముల్లో, నిరుపయోగమైన భూముల్లో, పంటలకు ప్రాణులకు హాని లేకుండా ఉండే ప్రదేశంలో సకల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పర్యవేక్షణలో
ఉంటూ ఉండవలసినటువంటిది ఎక్కడిచ్చారు? జనాలు మొత్తం ఉండే రైల్వే స్టేషన్కి సమీపంలో అనుమతి ఇచ్చారు. ఎవరిచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకొక విచిత్రమైనది ఏంటంటే 1969-70 నాటికి ఆ పురుగు మందులు ఏవైతే ఉత్పత్తి చేస్తుందో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, సివిన్, కార్బోరిల్, మనం రేడియోలో వింటుంటాం ఉదయాన్నే పొలం కార్బోరిల్, ఎండ్రిన్, సైఫర్మిత్రిన్, ఇలాంటి పురుగు మందులు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ అది. అయితే ఈ 1969-70 నాటికే ఈ పురుగు మందుల ఉత్పత్తిని యూరోపియన్ కంట్రీస్ దాదాపు 40 దేశాలు నిషేధించినాయి. ఎందుకు? వీటి వల్ల మనిషి మానసిక శారీరక ఎదుగుదల తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళ పరిశోధనలో తేలితే ఆ దేశాలు నిషేధిస్తే ఆ టెక్నాలజీని మన దేశంలో పెట్టడానికి అమెరికన్ గవర్నమెంట్కి అనుమతి ఇచ్చారు. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది కట్ చేస్తే ఆ విషవాయువు రిలీజ్ అయింది. 4,000 మంది భోపాల్ నగరం మొత్తం అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. బయటికి వచ్చిన వాళ్ళు యువకులు, పిల్లలు, పెద్దలు ఎక్కడ పడితే అక్కడ శవాల గుట్టలు. కొన్ని గంటల పాటు నిర్విరామంగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. క్రమంగా 4 రోజులకు 20,000కు పెరిగింది ఆ మరణాల సంఖ్య. అదే అనధికారికంగా. ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత దాని చైర్మన్ వారెన్ అండర్సన్ అమెరికా నుంచి నిర్భయంగా భోపాల్ వచ్చాడు. అక్కడ రాజధాని దిగాడు. అప్పటి ప్రధానమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎవరా ముఖ్యమంత్రి? అర్జున్ సింగ్, కాంగ్రెస్ పార్టీ. ఆ ముఖ్యమంత్రి ఆయన్ని సాదరంగా ఆహ్వానించాడు. తన అతిథి నివాస గృహంలో కూర్చోబెట్టి అరెస్ట్ అయినాడని చెప్పాడు. గంట తర్వాత బెయిల్ వచ్చింది. కొన్ని గంటల్లోనే ఆయన రాజలాంఛనాలతో ప్రభుత్వ విమానంలో ఆయన్ని ఎక్కించి ఢిల్లీ పంపించాడు. అక్కడ సాక్షాత్ దేశ ప్రధాని, అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన్ని రిసీవ్ చేసుకున్నాడు. అదే రాజలాంఛనాలు కొనసాగినాయి. ప్రత్యేక విమానంలో అమెరికా పంపించాడు. ఒక దేశభక్తి కలిగినటువంటి ప్రధాని, దేశభక్తి కలిగినటువంటి ముఖ్యమంత్రి 5,000 నుంచి అనధికారికంగా 20,000 మంది మరణాలకు, అనేక లక్షల మంది వ్యాధులు పడ్డారు. మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులైనటువంటి దేశం ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా ప్రకటించింది ప్రపంచం. అలాంటి విపత్తుకు కారణమైన వ్యక్తిని సాక్షాత్తు ప్రధానమంత్రి దగ్గరుండి అమెరికా పంపించాడు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో ప్రజలు అధికారాన్ని పెడితే మన దేశం సురక్షితంగా ఉంటుందా? ఇంకొక జగుప్సకరమైన విషయం ఏంటంటే అప్పటి ప్రభుత్వం నష్టపరిహారానికి కోర్టులో వేసింది. 1989లో నష్టపరిహారం భారత కరెన్సీలో 715 కోట్లు ఇస్తే అందులో 170 కోట్లే వినియోగించింది. మిగిలిన 500 కోట్లు ఎటుపోయినాయో ఎప్పటికీ తెలియదు. ఇప్పటికీ భోపాల్ బాధితులకి నష్టపరిహారం అందలేదు. ఇది చరిత్ర, ఇది జరిగింది. అంటే కొన్ని వేల మంది మరణానికి కారణమైనటువంటి ఒక నేరస్తుణ్ణి దగ్గర ఉండి ఆయన రాజలాంఛనాలతో ప్రభుత్వ విమానంలో అమెరికాకు పంపించినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ దేశ ప్రజల అధికారాన్ని పెడితే ఈ దేశం సురక్షితంగా ఉంటుందా? లేకపోతే 25 మందిని చంపినటువంటి దేశాన్ని యుద్ధం ప్రకటించి ధ్వంసం చేసినటువంటి
పార్టీ చేతుల్లో, నాయకుల చేతుల్లో ఈ దేశ ప్రజల అధికారాన్ని పెడితే ఈ దేశం సురక్షితంగా ఉంటుందా? మీ అభిప్రాయం తెలియజేయండి. నమస్తే.